అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. డేటు మీరే ఫిక్స్ చేయండి, అదే ముహూర్తం. నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి. అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు. జస్ట్ వాటర్ తాగొస్తాను సార్. హలో రాజేష్, ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ? ఎలా మర్చిపోతాను అంజలి? చిన్నపిల్లడు ఏడవటం మర్చిపోతాడా? నేను అదే టైప్. రాజేష్, అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను? వై షుడ్ ఐ? sometimes it happens రాజేష్. ఎస్, ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మనిద్దరు కలుద్దాం. ఇంపాసిబుల్ అంజలి. ఏ అక్కడ కూడా ఈడొస్తాడు. ఆ? రాజేష్ వస్తున్నాను సార్, వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నారు, వెళ్ళాలి కదా సార్. ముహూర్తం ఈ నెల 16వ తేదీ. పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. థ్యాంక్ యూ డాడీ. ఈ స్వీట్ న్యూస్ నా డార్లింగ్ చెప్పాలి. అరే 100 ఏళ్ళు. నా హార్ట్ బీట్ విని ఫోన్ చేసి ఉంటుంది, ఇవ్వండి మాట్లాడతా. నేను మాట్లాడిస్తాను. చెప్పు చెల్లమ్మా. అమ్మ కాదురా నీ అబ్బా. ఒక్క నిమిషం. నీ లెక్క ప్రకారం నీ చెల్లెలు లవ్వర్ని నీ కన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా? రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీకోసమే బతికొచ్చా. నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా. ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను, నీ భాషలో లేపుకెళ్తున్నాను. ఏం పిక్కుంటావో పిక్కో. బావా, ఏమైంది బావా? ఏం లేదు, చెల్లమ్మ బాత్రూమ్ లో కాలు జారి పడిపోయిందంట. నా డార్లింగ్ కాల్ చేరి పడిపోయిందా? పద బావ వెళ్దాం. ఏం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. ఏం ప్రాబ్లం లేదు. మీ నాన్నతో తర్వాత వచ్చి మాట్లాడతారని చెప్పవా? ఓకే బావా. ఇప్పుడే పెద్దమ్మ గుడి దాటాడు. ఏం జరిగిందిరా? అన్నా, ఆడు చెల్లెమ్మని లేపుకుపోతాడన్నప్పుడు చెప్తే నన్నే కొట్టావుగా. ఇప్పుడు చూడు, మమ్మల్ని అందరిని ఏర కుమ్ముడు కుమ్మి చెల్లెమ్మని లేపుకుపోయాడు. బద్మాష్ నా బిడ్డల్లారా, సిగ్గులేదు? నాకెందుకు సిగ్గు? బావా, నా డార్లింగ్ ఎలా ఉంది బావా? వీడొకడు అగ్రిమెంట్ మొగుడు. బానే ఉంది బాబు. నడుస్తుందా బావా? పరిగెడుతుంది. హలో హలో, నా ఛార్జింగ్ అయిపోయింది, తర్వాత ఫోన్ చేయి. ఏంట్రా ఎదో ఓవర్ యాక్షన్? సిటీలో నంబర్ 1 రౌడీ చెల్లెలరా బాబు.
హోమ్ మినిస్టర్ కాబోయే కోడ్లు ఎక్కడ దాచిన దొరికేస్తావురా? పిట్టలు కలిసి కాల్ చేస్తారా? నోరు ముసుకురా, ఏదో మూడ్లో లాక్కొచ్చేసాను. సరే, భయపెట్టకుండా ఎక్కడ దాచాలో ఏదైనా ఐడియా చెప్పరా. ఎవ్వరికి తెలియని సేఫెస్ట్ ప్లేస్ ఒకటి నాకు తెలుసు. ఒరేయ్, నిజం చెప్తున్నావా? ఎస్. ఎక్కడ? ఆ? ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాగ్ వద్దంటే వేసుకొచ్చేసారేంట్రా? తప్పకుండా. ఏంట్రా ఏంట్రా ఎక్కడికి రా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ కొంచెం తప్పండి. ఏంట్రా ఏంటి దౌర్జన్యం? పోలీసులు పిలిపిస్తా బొక్కలో ఏయ్, కళ్ళు దుబ్బయ్యా, పాప నిద్రపోతుంది కదా, మెల్లగా మాట్లాడు. ఏంటో ఓవరాక్షన్ చేస్తున్నా. పద బయటికి వెళ్ళు. లాక్కొస్తావేంట్రా? నేను ఎక్కువ ఈ ఇచ్చేస్తా. మ్యాన్ హ్యాండింగ్ అయితే ఇదేనా ఇల్లు అనుకున్నారా సత్రం అనుకున్నారా? సార్ మా ఓడు ఒకసారి కబడ్డీ ఆడని కర్నూలు కబడ్డీ ఏంటి? మీ వాడు బాక్సర్ కదా? బాక్సింగ్ సార్. మా వాడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు. అమ్మాయితో మా వాడు ప్రేమలో పడ్డాడు సార్. ఆ ఫ్యాషనిస్ట్ తప్పించుకోవడానికి మీటికి వచ్చాను సార్. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. ఇప్పుడే చెప్పాడు కదా సార్. మీరు లవ్ లో గురువు అని తెలిసి, మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. లవ్వా గురువా సపోర్టా? ఈ డ్రామాలేంట్రా? అంజలి 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 టాయ్ టాయ్ టాయ్. టాయ్ టాయ్ టాయ్. ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా? మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలిగింది మామూలు అమ్మని ప్రేమించి తప్పేంటి సార్? ఈ విషయం మీకెలా తెలిసింది? మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందులో మొత్తం కమిట్ అయిపోయినా ఏంటి? హలో, మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ మహల్ ని, లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్? ఎలా? ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? లేదు సార్, నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం. చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం. పదండ్రా. వద్దులే, ఆగండి, ఆగండి. ఓకేరా, నేను హెల్ప్ చేస్తాను రా. ఏంట్రా నేను హెల్ప్ చేస్తానో తెలియక హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నట్టుంది. వెళ్ళి అవును సార్, నేను చెప్పేసాను సార్. ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి? అంటే సార్, పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్. చిప్పు దొబ్బిందా? అంటే సార్, గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య, సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్. నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ విల్ చెక్ ఇట్. అరే సార్. ఐ విల్ చెక్ దిస్. yes. సార్ నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు నువ్వు? నరసింహ చెల్లెల్ని సార్, హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని. కన్ఫర్మ్ చిప్పు సార్ దొబ్బింది సార్ నీకు. ప్లీజ్ సార్, సార్ దీనికి చిప్పు దొబ్బింది బాబోయ్. ఐఎమ్ సారీ బాబు. ఓకే సార్. అయినా ఐ గాట్ మై ఓన్ టౌన్. ఎందుకైనా మంచిది, ఐ విల్ రీచెక్ అగైన్. హలో, నమస్కారం సార్, నేను హోమ్ మినిస్టర్ గారి పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్? హే, మీకెందుకు? అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్. పూజ చేస్తోంది. కన్ఫర్మ్? అవునండి, నేను చూస్తున్నానుగా, ఇంట్లోనే ఉన్నాను, పూజ చేస్తోంది. ఓకే ఓకే, కన్ఫర్మ్ సార్, కన్ఫర్మ్. ఐఎమ్ సారీ బాబు, నీ ప్రేమను అనుమానించాను. నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను, నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు. ఓకే ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పర్వాలేదు సార్. ఏయ్, లోపల దాక్కుంటావరా? ఎరా ఏసేంటి, ఇక్కడ ఒక్కడు కూడా మిగలకూడదు. నా ఇంటి పైకి నువ్వు అటాక్ వస్తావని నాకు తెలుసురా. ఏం శిష్య, షాక్ తిన్నావా? 10 మందిని వేసుకొని నలుగురిని బెదిరించి దాదాగిరి చేసి నీకే అని తిరిగితేట్లుంటే నిజాయితీ గల కుటుంబంలో పుట్టిన వాడిని నాకెన్నుండాలి. రేయ్, నీ ఫ్యామిలీలో ఒక్కడు కూడా బ్రతకడరా? అక్కడ మా ఫ్యామిలీలో ఎవరిపైన ఈగ వాలినా ఇక్కడ నీ చెల్లెలికి ఫస్ట్ నైట్ జరుగుతుంది. రే 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 రే, ఆగు. రేయ్, నువ్వు ఆగు. ఏం కావాలరా? నీకేం కావాలరా? నిన్ను ఎమ్మెల్యేగా చూడాలి శిష్య. అర్థం కాలేదా? నువ్వు ఎమ్మెల్యే కావాలంటే నేను నీ చెల్లెల్ని వదలాలి కదా శిష్య. ఏంట్రా, నాతో గేమ్స్ ఆడుకుంటున్నావా? అవును, గేమ్ స్టార్ట్ చేసింది నువ్వు, నన్ను కెలికి నా లైఫ్ ను డిస్టర్బ్ చేసింది నువ్వు. రేయ్ రేయ్, తప్పు చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసేసావు. దేవుడు లాంటి నా తండ్రి పైన చెయ్యి వేసి తప్పు చేశావు. మా ఫ్యామిలీకి ఒకే ఒక ఆధారమైన కాఫీ షాప్ని ధ్వంసం చేసి తప్పు చేశావు. నా చెల్లెలు పెళ్లి చెడగొట్టి దాని జీవితాన్ని నాశనం చేశావు. కష్టపడి కిక్ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలనుకున్న నా డ్రీమ్ని డిస్టర్బ్ చేశావు. నా బాడీలో బుల్లెట్ని దింపి చాలా పెద్ద తప్పు చేశావు. దిద్దుకో, నీ తప్పులన్నీ సరిదిద్దుకో, అప్పుడే నీ చెల్లెలు నీ ఇంట్లో ఉంటుంది. లేకపోతే హలో హలో,
ఏయ్, ఆగండి ఏదో చిన్న పిల్లలు తప్పు చేస్తే తొందరపడాలా పెద్దలుగా తప్పులు దిద్దినప్పుడే మనం పెద్దలంరా ఆగండి తొందర ఎక్కువ పొరపాటు అయిపోయింది క్షమించండి ఏమేమి పగలగొట్టామో అన్ని సర్ది చేస్తాం ఎరా ఏమేం పగలగొట్టారో ఫుల్ గా లిస్ట్ రాసి కొత్తవి కని ఎక్కడ పెట్టాలి ఏంటే అమ్మా అన్ని మర్చిపోండి ఏమా నువ్వు కోరుకున్న నీకు నచ్చిన కుర్రాడితోనే నీ పెళ్లి జరుగుతుంది ఏంటే వస్తానండి ఆ? ఎరా ఆ పెళ్లి కొడుకు ఎక్కడున్నా కొంచెం వెతికి తీసుకురండి ఏమిటండి ఇది వచ్చారు వెళ్ళారు ఏం అర్థమైతలేదు నీకే కాదురా నా కుట్టిస్తే విన్నావుగా వాడి మాటలు నీ మీద మోజుతోనూ నేనేదో చెయ్యాలని వాడు నేను ఇక్కడ తీసుకురాలేదు వాడి వల్ల నీ లైఫ్ ఎంత ఎఫెక్ట్ అని తెలియదు కానీ మీ అన్న వల్ల వాడి జీవితం కలలు అన్నీ నాశనం అయ్యాయి. వాడి లైఫ్ వాడు సెట్ చేసుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావు లేక వెళ్ళిపోతావు నీ ఇష్టం పదండ్రా. రే పిచ్చిదాన్ని బయటకు వదిలేసారేంట్రా ఏం పర్లేదు సార్ ఆ అమ్మాయి చిప్పు సెట్ అయిపోయింది. చిప్పు సెట్ అయిందా లైఫ్ లో ఫస్ట్ టైం తాడ పుట్టిస్తున్నాడు రా వాడు. ఏనాడైనా కానీ నేనే నీవు తొలకరి ఆశల్లో నా తోడైనావు సొగసరి ఊసుల్లో నా నాని నువ్వు అచ్చిక పుచ్చికలాడేస్తాలే పచ్చని పచ్చికలోన వెచ్చని ముద్దలు అందిస్తాలే నచ్చిన ముచ్చటలోన ఇద్దరి ముగ్గుల ముచ్చట కోసం రమ్మంటుంది చాప వద్దు 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 తాత వద్దు నువ్వు హద్దు వీడి తోటి లవ్వు రద్దు రద్దు గోలే చెయ్యొద్దు వద్దు 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 పెంచకింక ఈ పద్దు వీడి నొక్క గొద్దు గుద్దు గుద్దు ప్రేమే వద్దే వద్దు. బావా నేను బాబుని ఈడప్పుడు నా పట్టి టెర్రరిస్ట్ ఒకసారి నా డార్లింగ్ ఫోన్ ఇవ్వ మాట్లాడతాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు బావా. స్నానం చేస్తుంది ఏంటి బావా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో కహానీ చెప్తావు. ఇదిగో ఇప్పుడు నా డార్లింగ్ ఫోన్ ఇవ్వకపోతే ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను. వచ్చేసింది ఇదిగో బాబు పూజతో మాట్లాడాలంట. పూజ లేదుగా నా కాలేజీ అని చెప్పింది నాకు తెలీదా విను నువ్వు బాబుతో పూజలా మాట్లాడు. అయ్యో నేనా విను, 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 విను. ఏం లేదు అవును సరే అని మాట్లాడు అంతే ఇంకేం లేదు సరే నాతో కాదు వాడితో బాబు స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చింది ఇదిగో మాట్లాడండి. హలో డార్లింగ్ నేను నీ అజయ్ని. ఏంటి స్నానం చేస్తున్నావా? అవును ఫ్రెష్ గా ఉన్నావు కాబట్టి నీకు ఫ్రెష్ గా ఒక విషయం చెప్పనా? సరే ఐ లవ్ యూ. ఫ్రెష్ గా. అయ్యో అవును అవునా డార్లింగ్ నీకు ముద్దివనా? అయ్యో సరే ఏంటి నువ్వు అవును ఓకే సరే అని? ఓ పక్కన బాగున్నాడనా? అయితే ఓ పని చేద్దామా? ఏదైనా లాజికల్ ప్రేమించుకుందామా? ఏంటి మాట్లాడు? పోనీ సాయంత్రం డిస్కోకి వెళ్దామా? అక్కడ తెల్లార్లు డాన్సులు చీకట్లో రొమాన్సులు చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఓకేనా? అయితే మా ఇంటి పక్కన డిస్కోకి వచ్చేసాయి సాయంత్రం. వెయిట్ చేస్తుంటాను ఫ్రెష్గా. లవ్ యూ. థ్యాంక్ యూ. ఏమన్నాడు? ఐ లవ్ యూ తరువాత ముద్దు ఇంకేమన్నాడు? సాయంత్రం డిస్కోకి రమ్మన్నాడు. నువ్వేమన్నావు? మీరేగా అన్నిటికీ సరే ఓకే అవును అనమన్నారు. సరే అన్నాను. కొంప ముంచేసావు. ఇప్పుడు డిస్కోకి వెళ్తావు వాడితో? తప్పదు వెళ్ళు. డిస్కో అంటే ఓకే అన్నావు అయ్యో, కదా. వద్దు. అయినా పక్కొచ్చాం కదా ముద్దే కదా ఇచ్చేయచ్చు కదా. అనవసరం కంగారు పడతావు ఎందుకు? హోమ్ మినిస్టర్ కొడుకుని కొడతారా? ఎంతో ధైర్యం ఉండాలి. అడ్డమైన ప్లేస్లకి బైక్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా? ఇన్ని కార్లో ఉండగా ఈ ఏజ్ లో బైక్ లో తిరగడమే క్రేజ్ డాడీ. అందుకే బుర్ర పగిలింది. ఫోన్లేండి మావగారు. బాబుని కొట్టినోటి సంగతి నేను చూసుకుంటానుగా. అవసరం లేదు వాడు నేనే పట్టుకుంటా. వాడెవడో నీకు తెలుసా? వాడెవడో నాకు తెలియదు కానీ వాడి దగ్గర వస్తున్న వాసన మాత్రం నాకు తెలుసు. చచ్చిపోయిన ఎలక్కంపు కొడుతుంది. సమస్య లేదు అని పట్టుకొని తిడతా.
కొంచెం దూరంగా ఉండండి. వాడు మీ వాసన ఈజీగా పట్టుకుంటాడు. అంత దరిద్రంగా ఉంటుంది మీ వాసన. బాబుకి ఒక వారం బెడ్ రెస్ట్ అవసరం. సో ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకోవడం బెటర్. మమ్మీ సరే డాక్టర్ నరసింహ ఏమంటావు? అది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ఇప్పుడు అలాంటి ఎలా సార్? అవును కుదరదు. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? చిన్న టచ్ ఇచ్చానన్న. తేడా జరిగితే నీ పుచ్చ పగలు. అలాగే మావగారు, బాబు వస్తాను. మీరు ఎలా అంటే అలా. రా. మన్మథరాజా మన్మథరాజా కన్నే మనసే దోపిడి చేసే చూపులతోటి సారీ అంజలి, మనం ఎంజాయ్ చేయాల్సింది వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సారీ అంజలి. చేసి చేసి రేయ్, పూజ కనిపించట్లేరా? పూజ కనిపించట్లేదా? రేయ్ హ? అమ్మా ఏంటి ఎంత కంగారు పడ్డామో తెలుసా? దేనికి? దేనికటదేటి? ఓహో పారిపోయానని కంగారు పడ్డారా? ఛే, అంత సీన్ లేదమ్మా. నేను పారిపోవాలనుకుంటే 2 నిమిషాలు పట్టదు. ఏదో నా వల్ల ఎఫెక్ట్ అయ్యాడని ఉన్నా. ఏంటి ఓవర్ అవుతున్నావు? ఏంటి ఏంటి ఏం చేస్తారు? ఆగండి. సారీ, మా వాళ్ళు కొంచెం ఆవేశపడ్డారు. యు క్యారీ ఆన్ విత్ మ్యూజిక్. ఆవేశం కదా బా, అలా మాట్లాడేంటి? నోరు మూసుకోండి. ఏయ్, హలో. ఏంట్రా చిట్టికేసి పిలుస్తుంది? నేను ఇక్కడ ఉండాలంటే నాకు 3 డిమాండ్స్ తీర్చాలి. ఏయ్, దీన్ని ఎత్తుకొచ్చిన సంగతి మర్చిపోతుందిరా ఇది. నువ్వు ఉండరా. ఏం డిమాండ్స్ తల్లి? ఫస్ట్, నా పప్పి నాకు కావాలి. పప్పి అంటే మీ కుక్క పిల్ల? కాదు, నా టెడ్డీ బేర్. ఇదిగో ఉంచుకో. ఏ ఛీ, నేను అడిగేది నా బెడ్రూమ్ లో ఉండే నా పప్పి. నువ్వు ఉండరా. ఏమమ్మా మమ్మల్ని పట్టించే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా? దీనికన్నా నువ్వు పారిపోవడమే బెటర్. సెకండ్, నెక్స్ట్ మంత్ నా ఎగ్జామ్స్, నా చేత ఎగ్జామ్స్ రాయించాలి. థర్డ్, ప్రతి శుక్రవారం నేను లక్ష్మీదేవి గుడికి వెళ్ళడం అలవాటు. అక్కడికి నన్ను తీసుకెళ్ళాలి. ఏయ్, నువ్వేమైనా పిక్నిక్ వచ్చాననుకుంటున్నావా? డిమాండ్స్ ఒప్పుకోకపోతే నేను ఇక్కడ నుంచి ఏ రాత్రో జంప్ అయిపోతాను. కూల్గా ఆలోచించు, తర్వాత చూద్దాం. రేయ్ రాత్రంతా దీనికి ఎక్కడ కాపలా కాస్తావరా? రిస్క్ లేకుండా మన పని జరగాలంటే ఆ చెప్పింది వినడం బెటర్. అయినా పక్కన లక్ష్మీదేవి గుడికే కదా అడిగింది. ఇంకా ఏ తిరుపతి షిరిడి అడుగుంటే మనం సచ్చేవాళ్ళం. సరేరా, కానీ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఎవరు తెస్తాడు రా అవన్నీ? అది బోయవాని వేటుకి గాయపడిన అడి పెట్టుందన్నా. నువ్వే పెట్టుకో. ఇదిగో నా దగ్గర ఉంది. ఏయ్, ఎవడ్రా నువ్వు? చూస్తే కనపడట్లా? గ్యాస్. చల్జా. ఎవరు నువ్వు? గ్యాస్ మేడం. గ్యాసా? ఎవరు బుక్ చేశారు? దీంట్లో సైన్ చేయండి మేడం. సైనా? ఏ మేడం బాగా నీరసంగా ఉన్నారు? గ్యాస్ లేదని భోంచలేదా? గ్యాస్ లేదని కాదు, పాప లేదని. పాప స్కూల్కి వెళ్ళిందా? లేదు, ఎవరినో ఇష్టపడిన వాడితో వెళ్ళిపోయింది. ఆహా. అప్పటి నుంచి ఆ ఫోటోలు చూసి బతుకుతున్నాం. ఏది ఈఎంఐ? అవును, నీకు తెలుసా? చూసా. ఎక్కడా? బోర్బండలో గ్యాస్ బండ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసా. అవునా, ఏం చేస్తుంది? క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఏడుస్తుంది. అమ్మ కోసమా అని అడిగాను. కాదు, బొమ్మ కోసం అనింది. ఏదో టెడీ బేర్ లేకపోతే భోంచేదంట కదా. అవును, దానికేమో ఆ బొమ్మ అంటే ఇష్టం, మాకేమో అదంటే ఇష్టం. ఒక్క నిమిషం ఉండు, ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిసిందనుకో, నువ్వు చూసావని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హలో, గ్యాస్ అబ్బాయి వచ్చాడండి. ఓసి పిచ్చి బొమ్మ, ఫోన్ పెట్టాయి. అది కాదండి. పెట్టాయి. ఆ, బాబు నువ్వు ఒక 10 నిమిషాలు ఉండు, ఆయన ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు నేను ఆయనకి డైరెక్ట్ గా ఈ విషయం చెప్తాను. అంటే నేను ఎక్కువసేపు అంటే నా ఉద్యోగం పోతుందండి. ప్లీజ్ 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 ప్లీజ్. బొమ్మ లేకపోతే బోవదందని మీరు అవును. బాధపడుతున్నారా? అయితే ఒక పని చేద్దాం. బొమ్మ మీరు నాకేమండి, నేను తీసుకెళ్ళిస్తా. అయితే సరే, ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో బాబు, పూజని చక్కగా భోంచేయమని చెప్పు. మీరెంత కేర్ టేకరు. నువ్వు మాత్రం టేక్ కేర్ బాబు. థ్యాంక్స్ బాబు. నువ్వు సిలిండర్ అబ్బాయివి కాదు, సాక్షాత్తు ఆ షిరిడి సాయి బాబావి. ఓకే. థ్యాంక్ గాడ్. రండి రండి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలి లేదు.
పూజ తిందో లేదో అని మీకు ఆకలిగా లేదు కదా, పూజ ఈరోజు హ్యాపీగా తింటుంది. పూజ భోంచేయడం ఏంటి? అవునండి, గ్యాస్ సిలిండర్ అబ్బాయికి పూజ గురించి తెలుసంట. ఇప్పుడే టెడ్డీ బేర్ ఇచ్చి పంపించేశాను. ఎప్పుడు? ఇప్పుడే మీ ముందరే వెళ్ళిపోయాడు. నా ముందు చెడిపోడంటే పిచ్చిదానా? రేయ్, వాడు ఇక్కడ వచ్చాడంట్రా. హలో హలో, వెంకీ, ఎక్కడున్నావురా? ఇంటికి ఎప్పుడు వస్తావు? నేను సేఫ్ గానే ఉన్నాను నాన్న. మీరెలా ఉన్నారు? ముందు వాడు తిన్నాడో లేదో అడగండి. ఒరే వెంకీ, భోంచేసావా? నేను ఫోన్ చేశానమ్మా. ఇదిగో ఆ నరసింహగాడు వచ్చి ఇల్లంతా సామాన్లు సర్దించి వెళ్ళాడు. నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేరా? ఈ గొడవలేవు నాకు అర్థం కావట్లేదురా. అన్నయ్య సారీరా. నువ్వు ప్రవీణ్ ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు. నా వల్లే నీ పెళ్లి చెడిపోయింది. నువ్వు అనుకున్న వాటితో నీ ముహూర్తాలు పెట్టించే వరకు నేను ఆ ఇంటికి కొడుకుని కాదు, నీకు అన్నయ్యని కాను. సారీ వన్స్ అగైన్. అన్నయ్యని వద్దని అడిగానని చెప్పు. టేక్ కేర్. సారీ, ఎందుకు? నా వల్లే ఇదంతా జరిగింది కదా. చిచి, అదేం కాదులే. మీ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలుసు. మీ బెడ్రూమ్ కూడా చూశాను, తెలుసా? అవునా? అవును, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ. నువ్వు చాలా లక్కీ. నాకు అలాంటి పెద్ద ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. కానీ నేను చాలా అన్లక్కీ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు. నాకన్నీ మా అన్నయ్యే. సరేలే, ఈ టెడీబేర్కి నీకు సంబంధం ఏంటి? మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్. మా అమ్మ గుర్తుగా ఇది ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అదా మ్యాటర్. ఆ రాజేష్ గారితో జాగ్రత్త. 2 పెగ్గులు దిగిన తర్వాత పప్పికి పాపకి తేడా లేకుండా పోద్దాడికి. జాగ్రత్త. రాయ్, ప్రవీణ్ అనేవాడు ఇక్కడ జాబ్ చేస్తాడు. ఎక్కడ్రా? తను మానేసి వెళ్ళిపోయాడు సార్. రాయ్, సిటీ అంతా గాలించామన్నా, పెళ్లి కొడుకు ఎక్కడా దొరకలేదు. ఆడు చెల్లెమ్మని పంపడు కదన్నా, మరి ఎట్లా? ఏ అవ్వా, బాగున్నావా? బాగున్నాను బాబు. కోడల పిల్ల లక్ష్మీదేవిలా ఉంది. ఓ, తొందరపడి కమిట్ అయిపోయి కొబ్బరికాయతో హారతలు ఇచ్చేకు. ఈ అమ్మాయి జస్ట్ నా ఫ్రెండ్. జోడు బాగుంటే పర్లేదులేవా. పర్లేదు, 2 కొబ్బరికాయలు ఇవ్వు. 2 కొబ్బరికాయలు ఎందుకు? ఒకటి నీకు, ఒకటి నాకు. నేను గుడికి తీసుకొస్తానన్నాను కానీ గుడి లోపలికి వస్తానని చెప్పలేదుగా. ఏ, నీకు దేవుడు అంటే నమ్మకం లేదా? నో, దేవుడిని నమ్మను, గుడిలోకి రాను. అదే దేనికని? ఈ దేవుడు నా లైఫ్ పైన దెబ్బ కొట్టాడు. ఎలా కొట్టాడు? అసలేం జరిగింది? ఆ రోజుల్లో నేను బాగా చదివేవాడిని. ఆ, లాస్ట్ బెంచ్ లో కూర్చున్న బెస్ట్ స్టూడెంట్ ని, ఫస్ట్ స్టూడెంట్ ని. సడన్ గా ఎగ్జామ్స్ వచ్చాయి. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అడ్వాన్స్ గా వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టాను. తర్వాత? ఆ రోజు ఎగ్జామ్ మొదలైంది. ఎగ్జామ్ బాగా రాయాలని ఎగ్జామినేషన్ సెంటర్ బయటకు పెరిగితాను. అదేంటి, ఎవరైనా పరీక్ష హాల్లో రాస్తారు కానీ బయట రాస్తారా? నో, ఆవు పైన వ్యాసం రాయమని ఆ రోజు క్వశ్చన్ పేపర్లు అడిగారు. నేను వెళ్ళి ఆవు పైన వ్యాసం రాసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొచ్చే లోపు ఎగ్జామ్ అయిపోయింది. నేను ఫెయిల్ అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను దేవుణ్ణి నమ్మను, గుళ్ళోకి రాను. అప్పుడు నువ్వేం చదువుతున్నావు? 2nd క్లాస్. బోడి 2వ క్లాస్. దానికో పెద్ద ఫ్లాష్ బ్యాక్. నువ్వు గుళ్ళోకి వస్తే ఎంత, రాకపోతే ఎంత. టెంకాయలో టెంకి. హే పద. నేనింత విషాదంగా చెప్పిన ఈ అమ్మాయి ఫీల్ అవ్వలేదంటే ఇన్ని రోజులు మనమే ఎక్కువ ఫీల్ అయ్యామా? వెంకీ రా. వచ్చేసా. గోత్రం చెప్పండి అమ్మా. పూజ. పేరు కాదమ్మా, గోత్రం చెప్పండి. మిమ్మల్ని. పూజ. భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య నరసింహ. ఎక్కడున్నాయో మేమైనా? ఏంటి పూజ పూర్తి కాకుండానే లాక్కొచ్చావు? అక్కడుంటే నాకే ఇది పూజ. అదేంటి? అక్కడ మీ అన్నున్నాడు. అన్నయ్య ఎక్కడా? ఏంటి నువ్వు ఇప్పుడు వెళ్ళి మీ అన్నయ్య కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటావా? చెప్పడం మర్చిపోయాను. మా అన్నయ్యకి ప్రతి శుక్రవారం గుడికొచ్చే అలవాటు ఉంది. నీకేమో తిక్క. కానీ ఇప్పుడు నేను హారతి ఎలా తీసుకోవాలి? సరే సరే, నువ్వు హారతి తీసుకోవాలి అంతేగా. అమ్మా హారతి తీసుకోండి. ఏకదా బ్రహ్మణం హారతి. పూజ. పూజ అయిపోయింది, హారతి తీసుకో.
ఏంటి మళ్ళీ పెట్రోల్ అయిపోయిందా? కామెడీలు వద్దు, నీకు ఐస్ క్రీమ్ తినిపిద్దామని. దిగు. బాగున్నా అన్నయ్య. ఏయ్, నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు ఇచ్చిన ఐడియాతో షాప్ కూడా పెట్టేశాను. ఇది నీ ఇచ్చిన ఐడియా? ఈ షాప్ నీదా? అరే బాబ్, కంగ్రాచులేషన్స్. చూసావా నా ఐడియాలు ఎంత బ్రహ్మాండంగా పనికి వస్తున్నాయో? టూ మచ్ తెలుసా? అప్రిషియేట్ చేయి. నువ్వు సూపర్ రా. ఏ ఫ్లేవర్? వెనీలా. 2 బట్రా. అలాగే అన్నా. ఏంటి, మీ అన్నయ్యని చూసేసరికి మీ ఇల్లు గుర్తుకొచ్చిందా? కాదు, జరిగిన గొడవ గుర్తొచ్చింది. సరేలే, ఇప్పుడు మీ అన్నయ్య దేవుడిని ఏమని ప్రార్థించుకుంటాడో తెలుసా? నేను దొరకాలని. కాదు కాదమ్మా, నేను దొరకాలని. తీసుకోండి అన్న. థ్యాంక్ యూ రా తంబి. ఓకే అన్న. మరి చెల్లెల్ని లేపుకెళ్తే ఏ అన్నయ్యనా ఊరుకుంటాడా? నా బాడీలో గజం లోతు బుల్లెట్ దింపాడు మీ అన్న. చచ్చిపోబోయాను. మర్చిపోయావా? ఏదో కెపాసిటీ ఉన్న కురాను కాబట్టి సేవ్ అయ్యాను, లేకపోతే దోలు తీరేది. ఇంత దూరం రావడానికి కారణమే మీ వాళ్ళు. మా వాళ్ళ కోడలని కేక్ అని తెగ కన్ఫ్యూజ్ చేశారు. సూసైడ్ వరకు తీసుకెళ్లారు. కేకు కోడలా? నా ఆస్థానంలో నాకు తెలియకుండా ఇంత కథ జరిగిందా? వామ్మో. కానీ నేను నీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో సంవత్సరాలు జరుగుతా నీ వల్ల గుడి లోపలికి వెళ్ళాను. థ్యాంక్ యూ. ఎక్కడన్నా గొడవ జరిగితే విడిపోతారు. ఈ గొడవ వల్ల మనిద్దరం కలిసాం. లాజిక్ ఎలా ఉన్నా అంతా మ్యాజిక్ లా ఉంది. ఏయ్, పిచ్చా? ఏంటి, భయపడ్డావా? మాంత్రికుడు టైపు. మంచోడని నన్ను కాపాడినప్పుడే అర్థమైంది, కానీ ఇంత మంచోడని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. జులాయిగా తిరుగుతూ లైఫ్ లో సెటిల్ గానీ నేనెక్కడ, ఆ అమ్మాయి ఎక్కడ? తనతో గడిపిన వారం రోజుల్లోనే నేను వెంకీని ఇష్టపడుతున్నానేమోనని భయం వేస్తోంది. ఆ అమ్మాయికి నీ మీద ఒపీనియన్ గురించి అడగట్లేదురా, నీకు ఆ అమ్మాయి మీద ఒపీనియన్ గురించి అడుగుతున్నావు. ఏంటి అలా చూస్తున్నా? ఎస్, ఐ థింక్ ఐఎమ్ లైకింగ్ హిమ్. అవును, అతనే నేను ఎదురు చూసిన రాజు. అయిపోయాడు రా. నా డార్లింగ్ చూడలేదు కదా, రా చూపిస్తా. అలాగే, వీడికి అన్ని అంజలి పూలు. పద. పద పద పద. అన్న బాబు చూడు. బాబు నేను లేనని చెప్పారా? ఆడొచ్చింది పాప కోసం. డార్లింగ్, అరే రే, రే, డార్లింగ్. రే, రే. ఏంటి బాబు చెప్పకుండా హఠాత్తుగా? పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా, అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అరే రే, 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 పూజ ఆ ఇంట్లో లేదుగా. సార్, ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? ఆ, నా డార్లింగ్, ఆ, నా చెల్లి. పడింది నాకు చిల్లి. అవును, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్? ఆ, గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్? ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిందని. ఇందాకే వెళ్ళిందండి. నాయన మన గుడికి వెళ్దాం రండి. ఆ, బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది. మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తానుగా. సరే ఆ. నేను ఇంటికి వెళ్తా, ఆ. పూజ ఇంటికి రాగానే పంపు బావా. పంపిస్తాను అంతే. పద. ఆ, మీరెళ్ళండి. పదండి. గుడికి వెళ్ళింది. గుడికే మీరు వెళ్ళండి, పంపిస్తాను. నన్ను పూజని అస్సలు కలవనీయండి నరసింహ గారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా బాబు. నీకేమైనా ప్రాబ్లమా? నో, నాకేం ప్రాబ్లం లేదు. లెట్స్ గో. ఎక్కడికి? కళాశాలలో మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. పూజ, పూజ. నా లవర్కి ఎంత మెంటల్ మీద పుట్టాడు. వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైనట్ వేసి తాపించి చెప్పేసేవాడిని. కుదరదని చెప్పానా? హాయ్ పూజ. హాయ్. నా చెల్లి. హాయ్. హాయ్. ఇతనెవరు? ఆ, ఇతను నేను పాప గారి డ్రైవర్ నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ, మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్సే కాదు, పెద్ద ఎక్స్పర్ట్ కూడా. ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ, రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దు నేనే మార్చేస్తాను బాబు. పూజ,
చూసావు నా పవర్ చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్ ఏంటి పూజ, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్, మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్, మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్. మనం వెళ్దాం పదండి. బాయ్ పూజ. బాయ్. సేఫ్టీగా డ్రైవ్ చేయి బాబు. పోవాయ్. సేఫ్టీ సేఫ్టీ. మిమ్మల్ని వెంకటప్ప నాయుడు, వెంకటప్ప నాయుడు, వెంకటప్ప నాయుడు, వెంకటప్ప నాయుడు, వెంకటప్ప నాయుడు. రేయ్, నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కూడా తెలుసా? ఏంటి అరుపులు? డిస్టర్బెన్స్ గా ఉంటుందా? ఆ, చా ఇలా రారా. డాన్స్ చేస్తావేంట్రా నువ్వు? ఆ, కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో, మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవేంట్రా Yeah. నువ్వు? నేను మ్యూజిక్ వేస్తా, నువ్వు డాన్స్ చేయరా? Yeah, please. అదే అదే మన్మద రాజా, మన్మద Wait, wait. మ్యూజిక్. ఓ Ah. మ్యూజిక్ కా డింకిచ్ కా డింకిచ్ మన్మద రాజా, మన్మద రాజా, మన్మద రాజా. ఎందుకు కొడుతున్నారు సార్ వాణ్ణి? ఓహో, ఏం లేదు సార్, ఎందుకు ఏ, కొడుతున్నారు? నీకు చెప్పాలా? నీకు చెప్పాలా? ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలారా. అమ్మో, నిన్ను కొడితే నేను చచ్చిపోతాను రా. నువ్వే కొట్టుకోరా. సార్ కొట్టుకో కొట్టుకో కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేడి? అయ్యో 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 ఏరా, వెంకటప్పయ్య నాయుడు. నువ్వు నాకు అందవరా? చేయి తీసురా. ఎందుకు? చేయి తీసురా. పెట్టు. ఏరా, నువ్వు బాక్సర్ నువ్వు? బాక్సర్రా? బాక్సర్ నువ్వు? చేయి తీసి అక్కడ పెట్టు. సార్ ఇది హోమ్ మినిస్టర్ తెలిస్తే బాగుండదు సార్. ఏ పీకుతాడు హోమ్ మినిస్టర్? రేయ్, ఆ హోమ్ మినిస్టర్ గారిని మర్డర్ చేసి ఆడి శవం ముందు అంజలిని రేప్ చేస్తాను రా. రేప్ చేస్తాను. కొట్టుకుంటున్నావేంట్రా? నీది కన్నులా? చూపించు సార్. దానికి పెచ్చెక్కిందా? అంతే. దానికి చిప్పు తప్పిందా? నువ్వు రా. ఆపండి సార్, ఆపండి. ఏంటి? నువ్వు రారా. ఏంటి? నీకు చిప్పు తప్పిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చిప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రేయ్, నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్సేనా? సార్ వాళ్ళిద్దరు నిజంగానే లవర్స్ సార్. రేయ్, మీరు నోరెత్తారంటే చెప్పు తీసి కొట్టేస్తారు రాస్కల్స్. మీరు అక్కడే ఉండండి. మీ ఇద్దరు లవర్సేనా? దగ్గరండి, దగ్గరండి. దాన్ని నువ్వు కౌగలించుకో. కౌగలించుకో. ముద్దు పెట్టుకో. నన్ను కాదురా. పెట్టుకోవా? పెట్టుకో. ఓకే, నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే, వెళ్ళిపోండి. శుభలేఖల డిజైనింగ్ సూపర్. అవును, నర్సింహకి ఫోన్ చేసావా? చేశాను సార్, అందుకే వచ్చేస్తున్నారు. ఏమండి, మన శ్రేయబులాషి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. రాజేష్ కి ఫస్ట్ కార్డ్ ఇద్దామండి. వాడికి ఏమద్దో, వాడు మన ఇంట్లో మనిషి, వాడికి శుభలేఖ ఎందుకు? వేస్ట్ గా. అంతేలేండి. నమస్కారం మామగారు. రా నరసింహ రా. రా నరసింహ. దా బావా కూర్చో. శుభలేఖలు వచ్చాయి, చూసావా? అవునా? చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది, కానీ కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్, మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. రా. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్. ఇట్స్ ఆల్ రైట్, నువ్వేం టెన్షన్ పడకు నరసింహ, నేను అన్ని చూసుకుంటాను. టెన్షన్తో తల పగిలిపోతుందిరా. అన్నా, నువ్వే అట్టా ఉంటే మేము ధైర్యంగా ఎలా ఉంటామన్నా? చంపేస్తా. నీ వల్ల నా ధైర్యం సగం చచ్చింది ఇక్కడ. ఏం జరిగితే అదే జరుగుతుంది. వాడి ఫ్రెండ్స్, వాడి ఫ్యామిలీ, వాడికి సంబంధించిన ఎవరు దొరికితే వాడిని ఎత్తుకొచ్చేయండి. నరసింహతో ఆడుకుంటారా? నా చెల్లి ఎక్కడ చెప్పవసరం లేదు. నా చెల్లి చచ్చలను వాడి నేను చెప్తాను, ప్లీజ్ వినండి సార్.
హాల్ టికెట్. ఓహ్ థ్యాంక్ యూ. ఎగ్జామ్ అయిన తర్వాత నీకు విషయం చెప్పాలి. వెయిట్ చేస్తుంటా. నేను ఇలా వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నన్నెంతో టెన్షన్ పెట్టావు, బాధ పెట్టావు. నేను చంపేంత కసి పెరిగింది నాకు. కానీ తప్పు నాదే అని తెలిసింది. మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోయినా నేనే ఏదో ఊహించుకొని నిన్ను అనుమానించాను బాబు. అనవసరంగా అపార్థం చేసుకుని నిన్ను నీ వాడిని చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు బాబు. ఐఎమ్ సారీ. సార్ తప్పంతా పరిస్థితులే గాని ఇందులో ఎవరి పొరపాటు లేదు నరసింహం గారు. పెళ్లిగా ఆయన చెల్లెలు ఇంకోరితో తిరుగుతుందని తెలిస్తే ఏ అన్నయ్య అయినా మీరు చేసిన పనే చేస్తాడు. అవునరా, ఆయనే వచ్చి క్షమించమని అడిగాడు. నీ చెల్లెలు పెళ్లి సమస్య కూడా ఆయన సెటిల్ చేశాడురా. ఇకనైనా ఆయన చెల్లెలు ఆయనతో పంపించారా? సారీరా, మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, కానీ మీ ఫ్యామిలీని ఏం చేస్తారని భయపడి నిజం చెప్పాల్సి వచ్చిందిరా. పూజ, పొరపాటు చేశానమ్మా. ఏ తప్పు జరగలేదని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేనే అర్థం చేసుకోకుండా మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇందులో మా తప్పు కూడా ఉందమ్మా. మీ ఇద్దరి మధ్య లేనిపోని ఊహించుకుని సగం సమస్యలు మేమే తెచ్చిపెట్టుకున్నాం. ఏమీ అనుకోవద్దు. నర్సింగ్ గారు, ఇప్పుడు మీ చెల్లెల్ని మీరు తీసుకెళ్ళొచ్చు. మా వెంకి ఇంక మీ చెల్లెలు జోలికి రాడు. పద. బాబు, థ్యాంక్ యూ సో మచ్. వస్తాను. ఏరా, పూజకి నీ ప్రేమ విషయం చెప్పావా? చెప్పలేదు. చెప్పలేదా? ఇంకెప్పుడు చెప్తావరా? చెప్పను. రేయ్, ఇప్పుడు దాకా జరిగిన ట్విస్టులు చాలు, కొత్త ట్విస్ట్ లేవుకో. కొత్త ట్విస్ట్ కాదురా, నిజమే. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, మా ఇద్దరి మధ్య ఏమీ లేనప్పుడు అందరూ ప్రేమ ఉందన్నారు. ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఏమీ లేదంటున్నారు. మా ప్రేమ వాళ్ళన్నకి ఇష్టం లేదు. నా ప్రేమ వల్ల మా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ రావడం నాకు ఇష్టం లేదు. అందుకే పూజకి నా ప్రేమ విషయం ఎప్పటికీ చెప్పకూడదు అనుకుంటున్నా. అది కాదురా, పాపం పూజ. ప్లీజ్ రా, ఈ విషయం ఇంతటితో మర్చిపోతాం. ఐఎమ్ సారీ రా. తల్లిదండ్రుల గుండెల మీద ఆడుకుని ఆ గుండెల మీదే తన్ని వెళ్ళిపోతారు రా చాలా మంది పిల్లలు. కానీ నువ్వు మా గౌరవాన్ని కాపాడడం కోసం నీ ప్రేమని గుండెల్లోనే చంపేసుకున్నావురా. నాన్న, ప్లీజ్ నాన్న, మీరు బాధపడకండి. నీ వల్ల మాకు ప్రాబ్లం రాలేదురా, మా వల్లే నీకు ప్రాబ్లం వచ్చింది. ఒరే, మేమిద్దరం వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి మీ ఇద్దరిని కలుపుతాంరా. వద్దమ్మా ప్లీజ్. మేమిద్దరం ఒకటవడం వల్ల ఈ రెండు కుటుంబాలకి మనశ్శాంతి ఉండదంటే ఇలాంటి ప్రేమ నాకొద్దు. వెంకీ, నాకు బాధగా లేదు నాన్న, మీరందరూ ఉన్నారుగా. రే బంగారం.
मेरे से जीतने के लिए बड़ा पहलवान आया है. You have no heart, Telugu? कहाँ है साला? Ra Telugu. Get up. I wanna see how you fight with me. Come on. Get up, Telugu. వెంకీ ఏమైందా నీకు? ఏదో మూడోట్లో ఉన్నావు, మర్చిపోయావా? ఇది నీ లైఫ్ గోల్ రా. లెగో అటాక్ చేయరా. వెంకీ, నా వల్లే నీ కెరీర్ ప్రాబ్లంలో పడింది. కానీ నేను చెప్తున్నాను, మళ్ళీ నీకు అవకాశం వస్తుంది. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావు. నీ లక్ష్యం సాధించి తీరుతావు. నేను కళ్ళారా చూస్తాను. ఐఎమ్ ష్యూర్. ఆంధ్ర దెబ్బ, ఇది రాయలసీమ దెబ్బ. రా! ఇది తెలంగాణ దెబ్బ. రా! ఇది తెలుగువాడి దెబ్బ. ఇదిరా, ఇది కట్టుకుంటే నా బంగారం బంగారంలో ఉంటుంది. ఏమా? చిన్నప్పటి నుంచి నాకేం కావాలో నువ్వెప్పుడూ అడగలేదన్నయ్యా. ఇప్పుడేంటి కొత్తగా? నాకేం కావాలో నాకంటే నీకే ఎక్కువగా తెలుసు. నీకు నచ్చింది ఇవ్వన్నయ్యా, నవ్వుతూ కట్టుకుంటాను. నన్ను క్షమించమ్మా. తెలుసో తెలియకు నేను బాధ పెట్టాను. నువ్వు లేకపోతే నేను ఉండలేనురా. ఏమైందిరా? నచ్చిన వాళ్ళు దూరం. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే అండి. ఈమె నా భార్య. మొదటి శుభలేఖ మీకే ఇవ్వాలని వచ్చామండి. చాలా సంతోషం. లక్ష్మి, నమస్కారం అమ్మా. నమస్తే. మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను. మీరు క్షమించి నా చెల్లెలి పెళ్లికి రావాలి. మీ ఇంట్లో పెళ్ళంటే మా ఇంట్లో పెళ్ళలాగేగా. హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుడు కూడా కొడుకు కోసం అల్లాడిపోయాడు. అలాగే మీరు మీ చెల్లెల ప్రేమకు బానిసైపోయి అందుకేగా ఈ గొడవ అంతా జరిగింది. నీ పోలికి చాలా అసహ్యంగా ఉంది. మళ్ళీ ఏదో గొడవ తెచ్చిపెట్టేటట్టున్నా. అంతేనంటావా? నువ్వు కూడా పెళ్లికి తప్పకుండా రావాలి బాబు. మీరుండండి, టీ నేను పెడతాను. నీకు వంట చేయడం కూడా వచ్చా? నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. మాకు అదృష్టం లేకుండా పోయింది. మీ ఇద్దరి మధ్యన జరిగిందంతా నిజమై ఉంటే బాగుంటుందనిపిస్తుంది. నేను వెంకీకే కాదమ్మా, నీకు తల్లిగా ఒక మాట అడుగుతున్నాను. నిజం చెప్తావా? నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా?
చాలా బాగుందండి. పూజ పెట్టిందండి. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.